discuss about physical chemistry solutions chapter. The first chapter is solutions chapter. So first one, solution can be defined as a homogeneous mixture of two or more substances is called a solution. టూ సబ్స్టాన్సెస్ని కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ని కానీ మిక్స్ చేయడం వలన సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈజ్ అ హోమోజీనియస్ మిక్చర్. వాట్ ఈస్ ద హోమోజీనియస్ మిక్చర్? దట్ మీన్స్ సొల్యూషన్స్ని టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేస్తాము. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్కి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ దట్ మీన్స్ color, taste, smell, these are melting point, boiling point, these are physical properties. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి చేంజెస్ అవుతుంది. వాటన్నిటిని మిక్స్ చేయడం వలన అనదర్ ఫిజికల్ ప్రాపర్టీస్గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఇన్ బీకర్ ఏ బి టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు దీనికి సపరేట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బీకి అనదర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఏ ప్లస్ బీని యాడ్ చేయడం వలన డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి వస్తుంది. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా అబౌవ్ ద సొల్యూషన్ బిలో ద సొల్యూషన్ సేమ్గా ఈవెన్గా ఉంటే ఎక్కడ చూసినా సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అండ్ దీస్ హ్యావింగ్ particles are soluble, fully soluble. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేయడం వలన వాటి యొక్క పార్టికల్స్ అనేటివి ఫుల్గా సాల్యుబుల్ అయిపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఎక్కడ చూసినా సరే ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ ఈవెన్గా ఒకేలాగా ఉంటుంది, దాన్నే హోమోజీనియస్ మిక్చర్ అంటారు. సొల్యూషన్స్ విచ్ కంటైన్ టూ కాంపోనెంట్స్ ఇన్ ఇట్ ఆర్ కాల్డ్ బైనరీ సొల్యూషన్స్. మనం సబ్స్టాన్సెస్ని మిక్స్ చేస్తాం, రెండు కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ని కానీ మిక్స్ చేసినప్పుడు టూ సబ్స్టాన్సెస్ని మాత్రమే మిక్స్ చేస్తే దాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటాము. బై మీన్స్ టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేసి సొల్యూషన్ హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ అయితే దాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటారు. కామన్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇన్ వాటర్, సాల్ట్ వాటర్ అండ్ షుగర్ వాటర్. షుగర్ వన్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సాల్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసినప్పుడు సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ టూ సబ్స్టాన్సెస్ అనేటివి సాల్ట్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్కి అండ్ షుగర్ వాటర్కి షుగర్ అండ్ వాటర్, దీస్ టూ ఆర్ సబ్స్టాన్సెస్. Next one, in binary solutions larger amount of substance is called a solvent and smaller amount of substance is called solute. Binary solutions, that means solutions ni manam ప్రిపేర్ చేయడానికి టూ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేస్తాము. టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేసినప్పుడు వన్ ఈజ్ లార్జర్ క్వాంటిటీ, ఒకటి లార్జర్ క్వాంటిటీతో తీసుకుంటాము, అనదర్ వన్ ఈజ్ స్మాలర్ క్వాంటిటీతో తీసుకుంటాము. లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము, స్మాలర్ అమౌంట్లో ఉండేదాన్ని సొల్యూట్ అంటాము. సపోజ్ మనం వాటర్ ఇక్కడ చూస్తే షుగర్ వాటర్ తీసుకుంటాము, షుగర్ సొల్యూషన్, వాటర్ ఈజ్ ద సాల్వెంట్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లార్జర్ అమౌంట్లో తీసుకున్న వాటర్ ఈజ్ ద సాల్వెంట్, షుగర్ ఈజ్ ద 1 స్పూన్ ఆఫ్ షుగర్ చాలా తక్కువ అమౌంట్లో తీసుకుంటాం కాబట్టి షుగర్ ఈజ్ ద సొల్యూట్. సొల్యూట్ సాల్వెంట్ని మిక్స్ చేస్తే సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది, అది కూడా హోమోజీనియస్ మిక్చర్గా ఫామ్ అవుతుంది. హోమోజీనియస్ మిక్చర్ దట్ మీన్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సొల్యూషన్స్ ఫామ్ అయ్యాక అబౌవ్ ద సొల్యూషన్ బిలో ద సొల్యూషన్ ఎక్కడ చూసినా ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఈవెన్గా ఉంటాయి. దట్ ఈస్ ద హోమోజీనియస్ మిక్చర్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ for tertiary solutions. In binary solutions, that means two substances is added. Tertiary solutions, that means 3 substances ni manam mix chesi solutions ni prepare cheste danni tertiary solution antamu. More substances ni kuda manam use cheyavachunu. Next, aqua solutions, that means aqua means water, solvent. Solvent ante
ఎక్కువ లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము. సాల్వెంట్గా మనం ఇక్కడ వాటర్ని యూస్ చేస్తే దట్ ఈస్ ద ఆక్వా సొల్యూషన్స్. కామన్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటరు, షుగర్ వాటర్ తీసుకుంటే ఇక్కడ మనం సాల్వెంట్గా వాటర్ని తీసుకుంటున్నాము. సాల్వెంట్గా వాటర్ని యూస్ చేస్తే దట్ ఈస్ ద ఆక్వా సొల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఆల్కహాలిక్ సొల్యూషన్స్. ద సొల్యూషన్స్ ఆర్ prepared by using ethanol, that is the ethyl alcohol. ethyl alcohol ని సాల్వెంట్ గా యూస్ చేస్తే దాన్ని ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అంటాము. సపోజ్ మనకు సమ్ ఈక్వేషన్స్ లో ఫిజికల్ స్టేట్స్ సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్ అని బ్రాకెట్లో మెన్షన్ చేస్తూ ఉంటాము. గ్యాసియస్ ఫేస్, లిక్విడ్ ఫేస్ అండ్ సాలిడ్ ఫేస్. H2SO4 that is aqueous, that means H2SO4 సొల్యూషన్ని ప్రిపేర్ చేయడానికి మనం వాటర్ని సాల్వెంట్గా యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఆక్వాస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. వాటర్ని సాల్వెంట్గా యూస్ చేస్తే దాన్ని ఆక్వా సొల్యూషన్స్ అంటాము. కెమికల్ ఈక్వేషన్లో ఆక్వాస్ అని చెప్పి బ్రాకెట్లో మనం మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్ ప్రిపేర్ అవ్వడానికి సాల్వెంట్ని మనం అక్కడ సాల్వెంట్గా వాటర్ని యూజ్ చేస్తున్నాం. అదే ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటే ఈథైల్ ఆల్కహాల్ని సాల్వెంట్గా యూజ్ చేస్తే దాన్ని ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఎన్ని టైప్స్గా ఉంటుంది ఈ సొల్యూషన్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్స్ ఏమేమి? సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్ అండ్ గ్యాసియస్ ఫేస్. సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఫేస్ని బట్టి ఇక్కడ సాల్వెంట్ని మాత్రమే తీసుకుంటాం. సాల్వెంట్ లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి సొల్యూషన్ యొక్క ఫేస్ని ఏది తెలుపుతుందంటే సాల్వెంట్, దట్ ఈస్ ద సాలిడ్ ఫేస్లో ఉంటుందా, లిక్విడ్ ఫేస్లో ఉంటుందా, గ్యాసియస్ ఫేస్లో ఉంటుందా, దీన్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ సొల్యూషన్స్ 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్. సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్, దట్ ఈస్ ద 3 టైప్స్. సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ని బట్టి 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద సాలిడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్ అండ్ గ్యాసియస్ సొల్యూషన్స్. ఈచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ ద సాలిడ్ సొల్యూషన్స్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్, గ్యాసియస్ సొల్యూషన్స్, ఈచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 more types. సపోజ్ ఇక్కడ టేబుల్ చూస్తే టైప్ ఆఫ్ సొల్యూషన్, గ్యాసియస్ సొల్యూషన్స్, సొల్యూట్, సాల్వెంట్. కామన్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఫామ్ అవ్వడానికి సొల్యూట్ని సాల్వెంట్ని మిక్స్ చేస్తే సొల్యూషన్గా ఫామ్ అవుతుంది. సో సొల్యూట్ ఈస్ ద smaller amount, solvent is the larger amount. Type of solutions based on the physical state, that is the gaseous phase. Solvent అనేది gaseous phase లో ఉంటే దాన్ని gaseous solutions అంటాము. Solvent liquid phase లో ఉంటే liquid solutions అంటాము. Solvent solid phase లో ఉంటే solid solutions అంటాము. Next, each type of solution, that is the gaseous solutions, liquid solutions, solid solutions, further classified into 3 more types. That is the solute. Solute యొక్క ఫిజికల్ స్టేట్ని బట్టి మళ్ళీ ఈచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ని ఫర్దర్గా 3 more టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ చూస్తే సొల్యూట్ గ్యాసియస్ ఫేస్, సాల్వెంట్ గ్యాసియస్ ఫేస్. సొల్యూట్ సాల్వెంట్ బోత్ ఆర్ ఇన్ గ్యాసియస్ ఫేస్. మిక్చర్ ఆఫ్, కామన్ ఎగ్జాంపుల్ మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్. ఆక్సిజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది, నైట్రోజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది. వీటన్నిటిని మిక్స్ చేయడం వల్ల హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద గ్యాసియస్ సొల్యూషన్కి కామన్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ చూస్తే సొల్యూట్ liquid phase, solvent gaseous phase. Solute liquid phase, that is the chloroform. Chloroform is in liquid phase, nitrogen gaseous phase. లిక్విడ్ ఫేస్ని గ్యాసియస్ ఫేస్ని మిక్స్ చేస్తే దట్ ఈస్ ద లిక్విడ్ గ్యాసియస్ ఫేస్. కామన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ సాలిడ్ ఫేస్, gaseous phase. Camphor in nitrogen gas. Camphor is in solid phase, nitrogen is in gaseous phase. ఇక్కడ చూస్తే సాల్వెంట్ మొత్తం గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది, సొల్యూట్ చేంజ్ అవుతూ ఉంటుంది. గ్యాసియస్ ఫేస్, లిక్విడ్ ఫేస్, సాలిడ్ ఫేస్. దీస్ 3 ఆర్ గ్యాసియస్ సొల్యూషన్స్. ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్స్ అనే ఎందుకు చెప్తామంటే సాల్వెంట్ లార్జర్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి టోటల్గా మిక్చర్ అంటే సొల్యూషన్
కన్వర్ట్ అయ్యాక, సొల్యూషన్ ఫామ్ అయ్యాక అది ఏ స్టేట్లో ఉంటుంది? గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. అందుకే ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్స్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ దట్ మీన్స్ సాల్వెంట్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫేస్. సాల్వెంట్ లిక్విడ్ ఫేస్లో ఉంటుంది, సొల్యూట్ గ్యాసియస్ లిక్విడ్ సాలిడ్ ఫేస్లో ఉంటుంది. సో ఏ కామన్ ఎగ్జాంపుల్ చూస్తే ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆక్సిజన్ gaseous phase, water common liquid phase के example water in liquid state, oxygen is gaseous state. So ikkada gaseous liquid, solute gaseous, solvent liquid. ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆక్సిజన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. సొల్యూట్ని లిక్విడ్ ఫేస్గా తీసుకుంటాం, సాల్వెంట్ని లిక్విడ్ ఫేస్గా తీసుకుంటాం. ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇథనాల్ దట్ ఈస్ అ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ లిక్విడ్ ఫేస్, వాటర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫేస్. లిక్విడ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. లిక్విడ్ సొల్యూషన్స్లో అనదర్ వన్ సాలిడ్ లిక్విడ్. సొల్యూట్గా సాలిడ్ ఫేస్, సాల్వెంట్గా లిక్విడ్ ఫేస్ని తీసుకొని మిక్స్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. గ్లూకోజ్ నథింగ్ బట్ షుగర్. షుగర్ని మనం వాటర్లో మిక్స్ చేస్తే షుగర్ ఏ ఫేస్లో ఉంటుంది? సాలిడ్ ఫేస్లో ఉంటుంది. వాటర్ లిక్విడ్ ఫేస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ solid solutions. So that means solvent is in solid phase. సాల్వెంట్ సాలిడ్ ఫేస్లో ఉంటే సాలిడ్ సొల్యూషన్స్ అంటాము. ఇక్కడ కామన్ ఎగ్జాంపుల్ సొల్యూట్ మళ్ళీ గ్యాస్, లిక్విడ్, సాలిడ్గా ఉంటుంది. సో కామన్ ఎగ్జాంపుల్ చూస్తే సొల్యూట్ గ్యాసియస్ ఫేస్, సాల్వెంట్ సాలిడ్ ఫేస్. సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పెల్లాడియం. పెల్లాడియం దట్ ఈస్ అ మెటల్ ఇన్ సాలిడ్ ఫేస్. పెల్లాడియం అనేది సాలిడ్ ఫేస్లో ఉంటుంది, హైడ్రోజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ గ్యాస్ సాలిడ్ type of solutions. Next one liquid solid. solute का liquid phase ఉంటుంది, solvent का solid phase ఉంటుంది. amalgam of mercury with sodium. metals లో liquid state లో ఉండే ఏకైక ఎలిమెంట్ ఏంటి? mercury. that is the amalgam of mercury with sodium. liquid phase లో ఉండే mercuryని solid phase లో ఉండే సోడియంని మిక్స్ చేయడం వలన amalgam of mercury with sodium గా ఫామ్ అవుతుంది. that is a liquid solid phase example. Next last one is solid. Solute solid phase, solvent solid phase. Copper dissolved in gold. Copper, gold both are metals, both are in solid phase. Solid phase లో ఉండే రెండింటిని కూడా మిక్స్ చేయడం వల్ల హోమోజీనియస్ మిక్చర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. గోల్డ్లో మనకు కాపర్ని మిక్స్ చేసి అమ్ముతుంటారు. నెక్స్ట్ గోల్డ్ నార్మల్గా ఏ మెటల్ని మిక్స్ చేయకుండా ఇవ్వడం వల్ల అది విరిగిపోతుంది. సో అందుకే కాపర్ని మిక్స్ చేసి ఇస్తారు. దీస్ టూ ఆర్ ఇన్ సాలిడ్ ఫేస్. సాలిడ్ ఫేస్ ఎగ్జాంపుల్ ఏంటి? కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. Methods of concentration, it is usually measure of the amount of solute present in a solution. Solution ni prepare చేస్తాము. ఏమేమి యాడ్ చేయడం వల్ల సాల్వెంట్ ని సొల్యూట్ ని యాడ్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ సొల్యూషన్. సొల్యూట్ యొక్క అమౌంట్, సొల్యూట్ ఎంత అమౌంట్ అయితే మనం యాడ్ చేస్తామో దాన్ని బట్టి ఆ సొల్యూషన్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సొల్యూట్ పార్టికల్స్ తక్కువ అమౌంట్లో యాడ్ చేస్తే స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సొల్యూట్ని మనం మోర్గా యాడ్ చేయాలి. సో ఎంత అమౌంట్ సొల్యూట్ ప్రెజెంట్ అంటే సొల్యూషన్ ఫామ్ అయ్యాక అందులో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్గా ఉంది చెప్పడాన్ని మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇందులో 7 టైప్స్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వెయిట్ పర్సెంట్. వెయిట్ పర్సెంట్ దట్ ఈస్ W percent. Second one weight volume percent. Third one volume percent. Fourth one it is denoted by capital M. Normality it is denoted by capital N. Molality same కాదు. molarity R ఇందులో L ఉంటుంది. molality is denoted by small m.
molarity is a capital M, molality is a small m. Mole fraction zeta, ఈ సింబల్ని జీటా అంటాము. ఈ 7 మెథడ్స్ని యూస్ చేసి మనం ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్గా ఉంది సొల్యూషన్ ఫామ్ అయ్యాక అని మనం స్టడీ చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ వన్ చూస్తే వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్. వెయిట్ బై వెయిట్ percent, that is a weight in grams of solute, weight in grams of solute present in 100 grams of solution is called weight percent or mass percent. It is independent of టెంపరేచర్. వెయిట్ ఇన్ గ్రామ్స్, మనం వెయిట్ని గ్రామ్స్లో మెజర్ చేస్తాము. ఇక్కడ వెయిట్ అని ఉంది కాబట్టి సొల్యూట్ సొల్యూషన్ బోత్ ఆర్ ఇన్ గ్రామ్స్లోనే మెజర్ చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూస్తే వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకొని అందులో ఎంత వెయిట్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ఉందో చెప్పడాన్ని వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ అంటాము. దీని వెయిట్ అన్నా మాస్ అన్నా సేమ్, సో వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ అని అంటాము. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. వాట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్? సాలిడ్గా ఒక సబ్స్టాన్సెస్ని తీసుకుంటాము, దాన్ని హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? సాలిడ్ ఫేస్ అనేది లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అయ్యి దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడో బీకర్లో బిలోగా ఉన్న సాలిడ్ ఫేస్ అనేది మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అయ్యి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో హీట్ని మనం అప్లై చేయడం వల్ల వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అది కానీ వెయిట్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో వెయిట్ సేమ్గా ఉంటుంది, వాల్యూమ్ చేంజెస్గా ఉంటుంది. సో వాల్యూమ్తో రిలేషన్గా ఉండేవి టెంపరేచర్ డిపెండెంట్, వెయిట్తో రిలేషన్ ఉండేవి టెంపరేచర్ ఇండిపెండెంట్. మనం ఇక్కడ హీట్ అప్లై చేయడం వల్ల వెయిట్ చేంజ్ అవ్వడం లేదు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. హీట్ని అప్లై చేయడం వల్ల సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఈ బీకర్లో సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, కానీ వెయిట్ మాత్రం సేమ్గా ఉంటుంది. అదే వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ చేంజ్ అవుతుంది, అందుకని టెంపరేచర్ డిపెండెంట్. ఇది వెయిట్తోనే రిలేషన్లో ఉంది కాబట్టి వెయిట్ ఆఫ్ సొల్యూట్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అంటాము. So weight percent of solute equal to weight of solute by weight of solution into 100. Weight percent of solute, మనం తీసుకునే సొల్యూషన్లో 100 grams ఆఫ్ సొల్యూషన్లో వెయిట్ పర్సెంట్ సొల్యూట్ యొక్క పర్సంటేజ్ని మనం మెజర్ చేయడానికి, డిటర్మైన్ చేయడానికి వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇక్కడ పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100 అని చెప్పాలి. నెక్స్ట్ వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్, రెండు బోత్ ఆర్ ఇన్ సొల్యూట్ టు సొల్యూషన్ కూడా గ్రామ్స్లోనే ఉంటాయి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ వెయిట్ పర్సెంట్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్, వెయిట్ ఇన్ గ్రామ్స్. ఇక్కడ వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటాము. వాల్యూమ్ పర్సెంట్, దట్ ఈస్ 100 ml ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ని మనం మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తాము, వెయిట్ని గ్రామ్స్లో మెజర్ చేస్తాము. వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ అన్నారు. సో సొల్యూట్ ఏమో వెయిట్స్లో తీసుకుంటే సొల్యూషన్ వాల్యూమ్లో తీసుకుంటాం. ఇట్ ఈస్ అ వెయిట్ వాల్యూమ్ పర్సెంట్. వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ వెయిట్ వాల్యూమ్ పర్సెంట్. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్తో రిలేషన్ ఉండే వాటిని టెంపరేచర్ డిపెండెంట్ అంటాము. ఓన్లీ వెయిట్తో మాత్రమే రిలేషన్ ఉంటే దాన్ని టెంపరేచర్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ టెంపరేచర్ పైన డిపెండెన్స్గా ఉండదు, టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే అందులో సొల్యూషన్స్ యొక్క వెయిట్ అనేది చేంజ్ అవ్వదు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్. వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా చూస్తే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ
100. Weight volume percent of solute equal to weight of solute volume of solution into 100. That is the weight volume percent formula. Next one, volume percent. Volume percent ante solute solution both are in volume. వాల్యూమ్ లోనే తీసుకుంటాం అంటే మిల్లీలీటర్స్ లో యూనిట్స్ మిల్లీలీటర్స్ లో ఉంటాయి. వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. 100 ml ఆఫ్ సొల్యూషన్ లో సొల్యూట్ యొక్క ఎంత మిల్లీలీటర్స్ లో ఉంటుందో మెజర్ చేయడానికి లేదా వాల్యూమ్ పర్సెంట్, ఇక్కడ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుందో డిటర్మైన్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వాల్యూమ్ పర్సెంట్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూట్ present in 100 ml of solution is called volume percent. It is a temperature dependent. వాల్యూమ్ తో రిలేషన్ లో ఉంటే దాన్ని టెంపరేచర్ డిపెండెన్స్ గా చెప్తాము. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ప్రాబ్లమ్స్ చూస్తే 10 grams, ఫస్ట్ వన్ చూడండి, 10 grams sucrose is dissolved in 100 grams of water, find weight percent. Weight percent formula is weight in grams of, weight percent formula is weight in grams of solute present in 100 grams of solution, that is called weight percent. Weight percent of solute equal to weight of solute by weight of solution. Weight of solution into 100. ఫస్ట్ గివెన్ దట్ వాళ్ళు ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో అవి నోట్ చేసుకోవాలి. 10 grams సుక్రోజ్, దట్ ఈస్ అ సాలిడ్. సాలిడ్ అంటే తక్కువ అమౌంట్లో ఉండేదాన్ని, స్మాలర్ అమౌంట్లో ఉండేదాన్ని సాలిడ్ అంటాము. లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము. ఇక్కడ 10 grams ఆఫ్ సుక్రోజ్ అన్నారు, 100 grams ఆఫ్ వాటర్ అన్నారు. సుక్రోజు వాటర్ని మిక్స్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ పర్సెంట్ని ఫైండ్ చేయమన్నారు. సో 10 grams సుక్రోజ్, దట్ ఈస్ అ సుక్రోజ్ ఈజ్ సొల్యూట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్, దట్ ఈస్ అ 10 grams. 100 grams of water, water is solvent, water is a solvent, so weight of solvent is 100 grams. మనకు ఫార్ములాలో weight of solute by weight of solution, not weight of solvent. సో weight of solution కావాలి అంటే సొల్యూట్ని సాల్వెంట్ని యాడ్ చేస్తే సొల్యూషన్ యొక్క వెయిట్ అనేది వస్తుంది. సో 10 grams ఆఫ్ సుక్రోజ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ వాటర్, ఫైండ్ వెయిట్ పర్సెంట్ అన్నారు. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 grams, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 100 grams. ఇప్పుడు సొల్యూషన్ యొక్క వెయిట్ కావాలి అంటే దీస్ టూ ఆర్ యాడింగ్. Weight of solution equal to solute plus solvent. Solute ఎంత 10, solvent 100 grams. Total solution, weight of solution is 110 grams. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ యొక్క ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత 10, వెయిట్ of solute 10 grams, weight of solution 110 grams. So 110 grams, 10 by 110 into 100, that equal to 9.09%. సింప్లిఫై చేస్తే 9.09%. ఇక్కడ వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూటే కదా మనం ఫైండ్ చేస్తున్నాం. సో 9.09%. The next problem is 10 grams of sodium chloride. NaCl is the sodium chloride. 10 grams of sodium chloride is present in 100 ml of solution. Find weight percent if density of solution is 1.2 gram per milliliters.
10 grams of sodium chloride, that is the solute. sodium chloride ఏంటి ఇక్కడ solute, smaller amount లో ఉండేదాన్ని ఏమంటాము solute అంటాము. solute ఇక్కడ ఎంత 10 grams. 100 ml of solution, solution ఇక్కడ ఇచ్చారు కానీ మిల్లీలీటర్స్ లో ఇచ్చారు, అంటే వాల్యూమ్ లో ఇచ్చారు. ఫైండ్ వెయిట్ పర్సెంట్, వెయిట్ పర్సెంట్ ని కనుక్కోమన్నారు. వెయిట్ పర్సెంట్ కనుక్కోవాలి అంటే అక్కడ వాల్యూమ్ అవసరం లేదు, వెయిట్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వెయిట్ పర్సెంట్? weight of solute by weight of solution into 100. కానీ మనకి ఇక్కడ వాల్యూమ్ లో సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చినవి నోట్ చేసుకోవాలి. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్, సోడియం క్లోరైడ్ ఇక్కడ సొల్యూట్ ఎన్ని గ్రామ్స్ 10 గ్రామ్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 100 ml. డెన్సిటీ, ఇక్కడ డెన్సిటీ ఎందుకు ఇచ్చారంటే వాల్యూమ్ నుంచి వెయిట్ లోకి మాస్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే D = m by v. That is the relation between mass, volume, density. Density, mass, volume ఒక రిలేషన్ ని చూపుతూ ఫార్ములా ఏంటంటే D = m by v. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చారు 1.2 గ్రామ్ ఫర్ మిల్లీలీటర్స్. డెన్సిటీ తెలుసు, వాల్యూమ్ తెలుసు 100 ml. సో మాస్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 గ్రామ్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 100 ml, డెన్సిటీ 1.2 గ్రామ్ ఫర్ మిల్లీలీటర్. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ని తీసుకుంటే D into V = m. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ = డెన్సిటీ into వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. Density, what is the density of value? Density value 1.2 gram per milliliters. Volume of solution 100 ml, that equal to 120 grams. Weight of solution వచ్చింది. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. weight percent of solute equal to weight of solute by weight of solution into 100. So weight of solute is 10 grams. Weight of solution is 120 grams. 10 by 120 into 100, that equal to 8.3%. Simplify చేస్తే 8.3%. The next one is molarity. Molarity, it is denoted by capital M. Capital M తో మెన్షన్ చేస్తాము దీన్ని. The number of moles of solute present in 1 liter or 1000 ml of solution is called its molarity. Number of moles. What is the number of moles? Solute తీసుకుంటాము. Suppose NaOH తీసుకుంటే NaOH నంబర్ ఆఫ్ మోల్స్ ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే సోడియం ఒక అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. సో ఈ ఫార్ములాలో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో అన్ని టైమ్స్ అటామిక్ వెయిట్స్ ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ ని ఎంతో డినోట్ చేస్తాము. N = వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సపోజ్ 5 grams ఆఫ్ NaOH అన్నారు. నంబర్ ఆఫ్ మోల్స్ ని డిటర్మైన్ చేయడానికి 5 బై వెయిట్ ఎంత 5 బై సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, అటామిక్ వెయిట్స్ ని సోడియం 1 ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ 1 ఎలిమెంట్, హైడ్రోజన్ 1 ఎలిమెంట్. సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. సో 23 + 16 + 1, that equal to 40. That is the number of moles. Number of moles solute. Solute యొక్క number of moles 1 liter or 1000 ml of solution లో ఎంత ఉందో చెప్పడాన్ని molarity అంటాము. It is denoted by capital M. Units are mole liter inverse. Number of moles ని moles తో moles. Units are moles. Volume లీటర్ ఆర్ milliliters. సో అందుకే మోల్ లీటర్ ఇన్వర్స్ ఈస్ ద యూనిట్స్. The number of moles of solute present in 1 liter or 1000 ml. 1000 ml
మిల్లీలీటర్స్లో అయితే 1000 ml 1 లీటర్ సొల్యూషన్ తీసుకొని అందులో సొల్యూట్ ఎన్ని మోల్స్ ప్రెజెంట్ ఉందో చెప్పడాన్ని మొలారిటీ అంటాము. ఇట్ ఈస్ అ క్యాపిటల్ M, ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ M. యూనిట్స్ ఆర్ మోల్, లీటర్, ఇన్వర్స్. నంబర్ ఆఫ్ మోల్స్ని మోల్స్లో మెజర్ చేస్తాము. వాల్యూమ్ని మిల్లీలీటర్స్ ఆర్ లీటర్స్లో డిటర్మైన్ చేస్తాము. సో యూనిట్స్ ఆర్ మోల్, లీటర్, ఇన్వర్స్. లీటర్స్లో ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది, మిల్లీలీటర్స్లో ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దాన్నే మాలిక్యులర్ వెయిట్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా అంటాము. సో ఎన్ని వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్గా రాసుకున్నాం ఇంటూ 1/V. M equal to W by GMW into 1000 by V in milliliters. ఇదేమో లీటర్స్, 1000 by V in milliliters. n number of moles అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్గా రాసుకోవచ్చు ఇంటూ 1/V. వాల్యూమ్ లీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము, మిల్లీలీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. ఇవన్నీ సమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ నార్మాలిటీ. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజెస్ అండ్ మొలారిటీ డిక్రీజెస్. M equal to N/V. వాల్యూమ్కి మొలారిటీకి ఏ రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్తో రిలేషన్ ఉండే వాటన్నీ కూడా టెంపరేచర్ డిపెండెన్స్. వాల్యూమ్ కాకుండా వెయిట్ మాత్రమే రిలేషన్తో ఉంటే దట్ ఈస్ అ టెంపరేచర్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్తో రిలేషన్ ఉంది కాబట్టి టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజెస్ అండ్ మొలారిటీ డిక్రీజెస్. వాల్యూమ్కి మొలారిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. మొలారిటీ సమ్స్ చూస్తే ఇక్కడ 3.65 grams ఆఫ్ HCl ఆర్ డిజాల్వ్డ్ ఇన్ 2 liters of the solution. Find the molarity of the solution. 3.6 grams of HCl, that is a hydrochloric acid, dissolved in 2 liters of the solution. Molarity formula enti? Molarity capital M equal to weight by gram molecular weight ఇంటూ ఇక్కడ లీటర్స్లో ఇచ్చారా మిల్లీలీటర్స్లో ఇచ్చారో చూడాలి. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషను. సో లీటర్స్లో ఇచ్చారు 1/V. 3.65 grams of HCl, that is a solute. HCl is the solute. HCl solute ఎన్ని గ్రామ్స్? వెయిట్ ఆఫ్ given, weight of solute 3.65 grams. Gram molecular weight, that means వాటి యొక్క యాటమ్స్ సొల్యూట్ కెమికల్ ఫామ్లో యాటమ్స్ యొక్క అటామిక్ వెయిట్స్ని యాడ్ చేయడం వలన గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5, that equal to 36.5. ఇక్కడ హైడ్రోజన్ 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది, 1 ఆటమ్ మాత్రమే ఉంది. క్లోరిన్ 1 ఆటమ్ మాత్రమే ఉంది. అందుకే 1 టైం మాత్రమే మనం ఇక్కడ అటామిక్ వెయిట్స్ని వేసాము. అదే 2 సబ్స్టెన్సెస్, సపోజ్ H2SO4 తీసుకున్నాం అనుకోండి. H2SO4 హైడ్రోజన్ 2 ఆటమ్స్. సో 2, 1 ఆటమ్కి atomic weight 1, 2 atoms ki 2 and sulfur 32, oxygen 16, atomic weight 16, 4 times 4 atoms ఉన్నాయి కాబట్టి oxygen atoms 16 into 4 64. that is the molecular weight. molecular weight ని మనం డిటర్మైన్ చేయడానికి atoms యొక్క atomic weight ని ఎన్ని టైమ్స్ ఉంటే atoms అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి టోటల్గా సమ్ చేస్తే దట్ ఈస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl. ఇక్కడ లీటర్స్లో ఇచ్చారు. దట్స్ వై here using this formula M equal to molarity equal to weight by gram molecular weight into 1/V
వాల్యూమ్ ఇన్ లీటర్స్. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ 3.65, molecular weight of solute 36.5 grams. So 3.65 by 36.5 into 1/2. Volume of solution is 2 liters. Substitute చేస్తే 3.65 by 36.5 into 1/2. M equal to 0.05 molarity. The next one is normality. What is the normality? Normality definition is the number of equivalent weights of solute present in 1 liter or 1000 ml of solution is called normality. It is denoted by capital N. Molarity లో number of moles ని యూస్ చేస్తాము. Normality లో number of equivalent weights ని యూస్ చేస్తాం. What is the equivalent weights? ఇక్కడ కూడా 1 liter solution 1000 ml of solution ని తీసుకుంటాం. సొల్యూషన్ ని మాత్రం అది మొలారిటీ క్యాపిటల్ M తో డినోట్ చేస్తే నార్మాలిటీని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాము. యూనిట్స్ ఆర్ ఈక్వలెంట్ లీటర్ ఇన్వర్స్. Equivalent weight of N, normality N equal to equivalent weight of solute by volume of solution in liters. అదే milliliters లో తీసుకుంటే 1000 by V తీసుకుంటాము. ఇక్కడ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, మొలారిటీలో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము. నార్మాలిటీలో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాం. GEW అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఇదే మిల్లీలీటర్స్లో తీసుకుంటే, వాల్యూమ్ అనేది మిల్లీలీటర్స్లో తీసుకుంటే N ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ మిల్లీలీటర్స్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఇక్కడ యాసిడ్, బేస్, న్యూట్రల్, సాల్ట్స్ ఉంటాయి. సో యాసిడ్ని తీసుకుంటే సపోజ్ యాసిడ్ HCl ఈజ్ ద యాసిడ్. మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్. యాసిడ్ అయితే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ని తో డివైడెడ్ బై చేయాలి. సో మాలిక్యులర్ వెయిట్ని మనం ఎలా కనుక్కుంటామంటే అటామిక్ వెయిట్స్ని సమ్ చేస్తే, యాడ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్. HClలో నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 హైడ్రోజన్. సో 1 hydrogen, that is the number of replaceable H+ ions. basicity of acid అంటారు. దీన్నే number of equivalents అంటారు. అంటే ఇప్పుడు సమ్స్లో సొల్యూట్ ఇస్తారు. సొల్యూట్ యొక్క కెమికల్ ఫార్ములా తెలుసు. సో దాని మాలిక్యులర్ వెయిట్ ఎలా కనుక్కోవాలో తెలుసు. మాలిక్యులర్ వెయిట్ని యాటమ్స్ ఆ కెమికల్ ఫార్ములా తెలిస్తే వాటి యొక్క అటామిక్ వెయిట్స్తో మనం కనుక్కోవచ్చు, ఫైన్ చేయొచ్చు. సో ఆ మాలిక్యులర్ వెయిట్ బై అది యాసిడ్ అయితే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ని తీసుకుంటాము. అదే బేస్ అయితే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ని తీసుకుంటాము. ఇక్కడ ఎసిడిటీ ఆఫ్ బేస్, దట్ ఈజ్ అ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్. ఇక్కడ చూస్తే ఈ HCl హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5, that divided by 1, that is the basicity of acid. H+ అనేది 1 ఉంది కాబట్టి that is a 1, total value is 36.5. NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. సోడియం ఒక యాటమ్ ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది. సో 23, అటామిక్ వెయిట్ ఈజ్ 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఎన్ని? 1. సో 1 OH- అయాన్ కాబట్టి 1 వేసుకుంటాం. అదే 40, 23 + 16 + 1 = 40. ఈ సోడియం క్లోరైడ్, దట్ ఈస్ ద సాల్ట్. సోడియం క్లోరైడ్ ఈస్ ద సాల్ట్. మాలిక్యులర్ వెయిట్ అంటే సోడియం 23, క్లోరిన్ 35. సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. టోటల్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సాల్ట్ తీసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఉండవు, నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఉండవు. ఇక్కడ వ్యాలెన్సీని తీసుకుంటాము, దట్ ఈస్ ద క్యాటయాన్ చార్జ్ కానీ యానయాన్ చార్జ్ కానీ. క్యాటయాన్స్ ఎన్ని ఉంటే యానయాన్స్ కూడా అన్నీ ఉంటాయి. దాన్ని న్యూట్రల్ సబ్స్టాన్స్ అంటాము. సో ఇక్కడ సోడియం క్లోరైడ్లో Na+1, Cl
-1. ఏదైనా ఒక ఛార్జ్, క్యాటయాన్ అంటే ప్లస్ ఛార్జ్, యానియాన్ అంటే మైనస్ ఛార్జ్. ఇక్కడ క్యాటయాన్ ఛార్జ్ +1, సో +1 అయినా తీసుకోవచ్చు, ఆర్ యానియాన్ ఛార్జ్ -1. సో 1 అనేది ఇక్కడ టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానియాన్. క్యాటయాన్ కానీ తీసుకోవచ్చు, యానియాన్ కానీ తీసుకోవచ్చు. సమ్ మోర్ ఎగ్జాంపుల్, H2SO4 తీసుకుంటే H2SO4 నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఎన్ని? 2 ఉన్నాయి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో బేసిసిటీ ఆఫ్ యాసిడ్ ఎంత అవుతుంది H2SO4కి? 2. ఓకే, నెక్స్ట్ CH3COOH తీసుకుందాం. దట్ ఈస్ ద యాసిడ్. నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఎన్ని ఉంటాయి? 1. ఇక్కడ CH3 అనేది ఆర్గానిక్ సబ్స్టాన్స్, ఇది ఈ కార్బన్తో బైండ్ అయి ఉంది. ఇక్కడ H+ అయాన్స్ని రిలీజ్ అవ్వదు. దిస్ ఈస్ ద ఎసిటిక్ యాసిడ్ ఈస్ ద యాసిడ్, బట్ CH3 ఇక్కడ కార్బన్తో అటాచ్ అయ్యుండి ఈ 3 హైడ్రోజన్స్ అనేటివి H+ అయాన్స్గా రిలీజ్ అవ్వవు. ఒక H+, ఇది ఎలా స్ప్లిట్ అవుతుందంటే CH3 COO- అండ్ H+. అందుకని ఇక్కడ బేసిసిటీ ఆఫ్ యాసిడ్ని 1గా మాత్రమే తీసుకుంటాము. మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్. సపోజ్ బేస్ తీసుకుంటాము, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ BaOH ట్వైస్, దట్ ఈస్ ద బేరియం హైడ్రాక్సైడ్. బేరియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్, ఇక్కడ దాన్ని ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటారు. ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో బేరియం హైడ్రాక్సైడ్కి నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్, దట్ ఈస్ ద ఎసిడిటీ ఆఫ్ బేస్ 2. ఓకే, నెక్స్ట్ సోడియం క్లోరైడ్ లాగానే న్యూట్రల్ సబ్స్టాన్సెస్కి ఎంత అయితే ఛార్జ్ వస్తుందో ఆ ఛార్జ్ని బట్టి CaCO3, కాల్షియం కార్బోనేట్, దట్ ఈస్ ద +2 -2 charge. Cation charge, anion charge is 2. So total charge on cation or anion both are, వీటన్నిటిని యాడ్ చేయకూడదు. క్యాటయాన్లో ఎంత క్యాటయాన్ ఛార్జ్ అయినా తీసుకోవచ్చు, యానియాన్ ఛార్జ్ అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్. నార్మాలిటీని మనం మెజర్ చేసేటప్పుడు, ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్స్ని తీసుకుంటాము. ఈక్వలెంట్ వెయిట్స్ని మనం డిటర్మైన్ చేయాలి అంటే ఆ సొల్యూట్ యాసిడ్గా ఉందా, బేస్గా ఉందా, న్యూట్రల్గా ఉందా చూడాలి. యాసిడ్గా ఉంటే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ తీసుకుంటాము. మాలిక్యులర్ వెయిట్ని బేసిసిటీ ఆఫ్ యాసిడ్తో డివైడెడ్ బై చేస్తాము. అదే నార్మాలిటీ బేస్గా తీసుకుంటే బేస్ని నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్తో డివైడెడ్ బై చేస్తాము. అదే న్యూట్రల్ అయితే టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ యానియాన్ ఛార్జ్ తీసుకుంటాము. ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఈక్వలెంట్స్, నంబర్ ఆఫ్ మోల్స్ అంటే మోల్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్ కాబట్టి లీటర్ ఇన్వర్స్, ఈక్వలెంట్ లీటర్ ఇన్వర్స్. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఫార్ములాస్ చూస్తే W/GeW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. లీటర్స్లో తీసుకుంటే 1/V ఇన్ లీటర్స్, N ఈక్వల్ టు అదే మిల్లీలీటర్స్లో, వాల్యూమ్ అనేది మిల్లీలీటర్స్లో తీసుకుంటే W/GeW, దట్ ఈస్ ద గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ మిల్లీలీటర్స్. సమ్స్ HCl, దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్స్ని ఎలా డిటర్మైన్ చేయాలి, ఎలా ఫైండ్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ బై యాసిడ్ అయితే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ తీసుకుంటాము, అదే బేస్ అయితే ఎసిడిటీ ఆఫ్ బేస్ తీసుకుంటాము, అదే న్యూట్రల్ అయితే టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానియాన్ తీసుకుంటాము. HCl బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్. సోడియం హైడ్రాక్సైడ్ that is a base, so acidity of base ante number of replaceable OH- ions తీసుకుంటాము. and sodium chloride neutral కాబట్టి ఇక్కడ total charge on cation or anion, cation లో charge ఎంత ఉంది అదైనా తీసుకోవచ్చు, లేదా anion లో charge ఎంత ఉంది అదైనా తీసుకోవచ్చు. next one, some more problems. Calculate the normality of
calculate the normality of 4% weight volume solution of sodium hydroxide. NaOH is the sodium hydroxide. 4% weight volume percent annaru. Weight volume percent of solute, that is a definition of weight volume percent. Weight in grams of solute present in 100 ml of solution, that is a called weight volume percent. ఇక్కడ మనం calculate the normality of 4% weight volume solution of NaOH. NaOH is the solute. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ సొల్యూట్. అది ఎంత పర్సెంటేజ్ ఉందన్నారు? 4% వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఉందని చెప్పారు. సో సొల్యూషన్ ఫామ్ అయ్యాక వెయిట్ వాల్యూమ్ పర్సెంట్లో 4% సోడియం హైడ్రాక్సైడ్ ఉందని చెప్పారు. సో weight volume percent of solute, that is a sodium hydroxide యొక్క పర్సెంటేజ్ ఎంత? 4%. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? 4% weight volume percent ఎలా రాసుకోవచ్చు? 4 grams of sodium hydroxide, that is a solute ఏంటి? sodium hydroxide. 4 grams of NaOH present in 100 ml of solution. 100 ml of weight volume ante weight in grams of solute present in 100 ml of solution, that is called weight volume percent. ade weight percent ante weight or mass percent ante weight in grams of solute present in 100 grams of solution, that is called weight percent. Next, volume percent ante V by V. Volume in milliliters of solute present in 100 ml of solution, that is called volume percent. ఇక్కడ వెయిట్ వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి వెయిట్ 4 grams ఆఫ్ వెయిట్ వాల్యూమ్ 100 ml తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ V by V ఇచ్చారనుకోండి, 4 ml ఆఫ్ సొల్యూట్ 4 ml, ఎందుకంటే వాల్యూమ్ ఇక్కడ మిల్లీలీటర్స్లోనే ఫైండ్ చేయాలి. సో 4 ml ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ అని తీసుకుంటాము. అదే వెయిట్ వాల్యూమ్ వెయిట్ పర్సెంట్ ఇచ్చారనుకోండి, వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు 4 grams ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ అ వెయిట్ పర్సెంట్. అది వాల్యూమ్ పర్సెంట్ అంటే 4 ml of solute present in 100 ml of solution, that is called volume percent. అదే వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఇచ్చారనుకోండి, వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ 4 grams ఆఫ్ sodium hydroxide, solute is the sodium hydroxide, 4 grams of sodium hydroxide present in 100 ml of solution. So given that first వాళ్ళు ఇచ్చినవి 4% weight volume percent అన్నారు కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు? 4 grams of sodium hydroxide present in 100 ml of solution. Weight of solute 4 grams. Weight of solute ఎంత? 4 grams. Volume of solution 100 ml. ఇక్కడ మిల్లీలీటర్స్ లో ఉంది కాబట్టి మనం యూజ్ చేయవలసిన ఫార్ములా నార్మాలిటీ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. Volume in milliliters. Gram equivalent weight. That means gram equivalent weight ante sodium hydroxide is the base kabatti molecular weight by number of replaceable OH minus ions. Sodium hydroxide lo number of OH minus ions ennu unnai 1. So molecular weight is the 23 plus 16 plus 1, that divided by 1. Number of replaceable OH minus ions are 1. So total 23 plus 16 plus 1 is 40 by 1, that equal to 40. That is the number of equivalent weights. Normality equal to weight by gram equivalent weight into 1000 by V in మిల్లీలీటర్స్ లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 100 ml సొల్యూషన్ కదా, 100 ml మిల్లీలీటర్స్ లో ఉంది కాబట్టి 1000 by V ఇన్ మిల్లీలీటర్స్ తీసుకుంటాము. సో టోటల్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ NaOH 40, దట్ ఈస్ 23 plus 16 plus 1. Number of replaceable OH minus ions are 1. So that equal to 40 by 1, that equal to 40 grams. That is the gram equivalent weight of NaOH. Formula lo substitute cheste weight of solute enta? Weight of solute 4 grams. So 4 grams, gram equivalent weight enta? 40.
4/40 ఇంటూ 1000 ఇక్కడ మిల్లీలీటర్స్లో ఉంచారు కాబట్టి 1000 బై మిల్లీలీటర్స్ ఆర్ 100 ml. సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎంత 100 మిల్లీలీటర్స్. సో n ఈక్వల్ సింప్లిఫై చేస్తే నార్మాలిటీ ఈక్వల్ టు 1 నార్మాలిటీ ఈక్వలెంట్ వెయిట్స్. The next one more sum, calculate the weight of NaOH present in 500 ml of 0.2 molarity solution. ఒక్కొక్కసారి వెయిట్ని కనుక్కోమంటారు, ఇంకొకసారి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని, ఒకసారి వాల్యూమ్ని, మొలారిటీని, ఇలా ఏది కనుక్కోమనిచ్చినా సరే ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే చాలు. సో వాల్యూమ్ ఇన్ లీటర్స్లో ఒక ఫార్ములా, వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్లో ఒక ఫార్ములా, మొలారిటీ ఫార్ములా అండ్ నార్మాలిటీ ఫార్ములా తీసుకుంటే మొలారిటీ ఫార్ములా ఏమో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది, నార్మాలిటీ ఫార్ములా ఏమో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ వస్తుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటేనేమో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాస్తాము. అదే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే, అదే నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ అయితే యాసిడ్కి, నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ అయితే బేస్కి, నంబర్ ఆఫ్ టోటల్ చార్జ్ అండ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ దట్ ఈస్ అ న్యూట్రల్ సాల్ట్స్ తీసుకుంటే టోటల్ ఇలాగా నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ present in 500 ml of 0.2 molarity solution. First given that what are the values? The values are sodium hydroxide, that is a solute into sodium hydroxide. Calculate the weight of solute. మనం ఇక్కడ weight of solute ని డిటర్మైన్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు 500 ml, 0.2 ఇక్కడ మొలారిటీ ఇచ్చారు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని ఫైండ్ చేయాలి అండ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు. సో గివెన్ దట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత 500 ml, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40, మొలారిటీ ఈక్వల్ టు 0.2 మొలారిటీ. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు. సో మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి 1000/V, V in milliliters ఫార్ములాని యూజ్ చేయాలి. గివెన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 500 ml, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40, మొలారిటీ 0.2 మొలారిటీ. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. M ఈక్వల్ టు 0.2 రాయాలి. వెయిట్ మనకు తెలియదు, ఇది డిటర్మైన్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 40. సో 40 ఇంటూ 1000/V, V ఎంత 500 ml, సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ బై 40 ఇంటూ 1000/500, 0.2 ఈక్వల్ టు వెయిట్ బై 20. సింప్లిఫై చేస్తే వెయిట్ బై 20, వెయిట్ని కనుక్కోవాలంటే 0.2 ఇంటూ 20 దట్ ఈస్ 4 grams. Find the number of moles of another problem. Find the number of moles of the solute present in 500 ml of 0.1 molarity solution. So given molarity ikkada 0.1 molarity, volume of solution 500 ml. So ikkada molarity icharu, volume of solution icharu. Find the number of moles. N ni డిటర్మైన్ చేయమన్నారు. సో ఎన్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అవసరం లేదు అండ్ ఇక్కడ ఏ సొల్యూటో కూడా చెప్పలేదు. సో సొల్యూట్ ఏంటో తెలియకపోతే మాలిక్యులర్ వెయిట్ని నంబర్ ఆఫ్ మోల్స్ని మనం కనుక్కోలేము. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ని డిటర్మైన్ చేయమన్నారు. దానికి సంబంధించిన వాల్యూ మొలారిటీ క్యాపిటల్ M ఈక్వల్ టు N/V, number of moles by volume of solution, that is a number of moles of solute by volume of solution. Molarity formula, molarity definition చూస్తే the number of moles of solute present in volume of solution, that is called molarity capital M equal to N/V. values ni substitute చేయాలి. first find the values. volume of solution 500 ml, molarity 0.1 ఈక్వల్ టు N తెలీదు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 500 ml. సింప్లిఫై చేస్తే 0.1 ఇంటూ 500 దట్ ఈస్ ఈక్వల్ టు N ఈక్వల్ టు 0.05 మోల్స్. సో
ఒక్కొక్కసారి మొలారిటీలో మొలారిటీ ఈక్వల్ టు W/GMW ఇంటూ 1/V. వాల్యూమ్ లీటర్స్లో ఉంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. అందులో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1/V. ఒక్కొక్కసారి వెయిట్ ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుస్తుంది, అంటే సొల్యూట్ ఏది ఇస్తే అది దాని నుంచి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని ఫైండ్ చేయమంటారు, మొలారిటీ ఇస్తారు. సో ఇంకా అనదర్ ప్రాబ్లమ్స్ వేరే మెథడ్స్లో ఎలా అంటే మొలారిటీ ఇస్తారు, వెయిట్ ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్తారు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని ఫైండ్ చేయమంటారు. నెక్స్ట్ వన్ వాల్యూమ్ని, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఇస్తారు, మొలారిటీని డిటర్మైన్ చేయమంటారు. వెయిట్, వాల్యూమ్, మొలారిటీని ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయమంటారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని బట్టి మనం ఏ సొల్యూట్ అయితే మనం అక్కడ మిక్స్ చేస్తున్నాం సొల్యూషన్ ఫామ్ అవడానికి మనం అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.